సోనియా గాంధీగా దడబుట్టించిన మొగోడన్న జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఎంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి భయపెట్టడం, మా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను భయపెట్టడం అనేది ఇంపాసిబుల్. నా గుండెల్లో బ్లడ్ ఉంటుంది నాళ్ళు. నేను జగన్ ఫ్యాన్ నే. ఎంత మంది ఎట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి పులి అన్న సింగిల్ గానే వస్తారు ఎప్పుడైనా సరే. 1 year పాలన మరీ దరిద్రంగా ఉంది. మరి ఎంత దరిద్రంగా ఉందంటే మరి చెప్పలేము, అంత దరిద్రంగా ఉంది. రౌడీ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు మొన్నటి దాకా 5 సార్లు. ఇప్పుడు నడుస్తుంది, ఇంకా రౌడీ రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజ్యానికి పుట్టినిల్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నారు ఈ రోజు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉందన్న ఈ రోజు పల్నాడు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. ఏదైతే టీడీపీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారో మరి దానికి స్పందన కూడా అంతంతగా లేదు. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. అసలు ఎలా ఉందన్న ఇక్కడ పరిస్థితి? ఎంతమంది ఎట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి పులి అన్న సింగిల్ గానే వస్తారు ఎప్పుడైనా సరే. రాజకీయ పరంగా అయినా సరే, ఈ యాత్రలకు వచ్చినా సరే ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు. అలాగే 1 year పాలన మరీ దరిద్రంగా ఉంది. మరి ఎంత దరిద్రంగా ఉందంటే మరి చెప్పలేము, అంత దరిద్రంగా ఉంది. రైతుకు సరైన గిట్టుబాటు ధరలు ఉండట్లేదు. మిర్చి కానీ, పొగాకు కానీ ఏదైనా సరే సరైన ధర లేదు. మినుములు కానీ ఏదైనా సరే అసలు సరైన ధరే లేదు. రౌడీ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు మొన్నటి దాకా 5 సార్లు. ఇప్పుడు నడుస్తుంది, ఇంకా రౌడీ రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యానికి పుట్టినిల్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నారు ఈరోజు. మన కార్యకర్తలను చంపడం కానీ, మన కార్యకర్తలను ఇసుకించడం కానీ. మనం 5 సంవత్సరాలు మనం ఉన్నప్పుడు ఏ రోజు ఏ కార్యకర్తను మనం ఇసుకించలేదు, ఏ కార్యకర్త మనం బాధ పెట్టలేదు. ఈరోజు మన కార్యకర్తలనే ఎజెండాగా, మన పార్టీ వాళ్ళని ఎజెండాగా పట్టుకొని మన కార్యకర్తల్ని, మా పార్టీ వాళ్ళని అందరినీ హింసిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తల్ని పరామర్శించడానికి వస్తున్నారు. కాబట్టి జై జగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కడప మహానాడు చూసిన దగ్గర నుంచి వెన్నులో భయం మొదలైందనేసి కూటమి నేతలు మాట్లాడుతున్నారు కదనా. వెన్నులో భయం పుడితే జనాన్ని ఆపటం దేనికి? ఇప్పుడు ఎక్కడికక్కడే వచ్చి వాళ్ళు ఆపటం దేనికి? ఇప్పుడు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తుందని, మరి ఎక్కడికక్కడే ఊళ్ళో పల్లెటూరులో కానీ ఆడారా కానీ మరి ఎందుకు ఆపుతున్నారు? ఎవరికి వణుకు పుడితే ఆపుతున్నారు చెప్పండి. వైసీపీ వాళ్ళకి వణుకు అనేది అది వేస్ట్ మాటలన్నా. జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఈ రోజుకైనా ఏ రోజుకైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి వణుకు పుట్టించాలంటే ఒక సోనియా గాంధీ వల్లే కాలేదు జగన్మోహన్ రెడ్డి వణుకు పుట్టడానికి. వీళ్ళ వల్ల ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి వణుకు పుట్టడానికి? అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అంతా కూడా ఎర్ర రంగుని చూస్తేనే ప్యాంట్లు తడిచిపోతున్నాయనేసి నారా లోకేష్ మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నారా లోకేష్ మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారంటే సోనియా గాంధీగా దడబుట్టించిన మొగోడన్న జగన్మోహన్ రెడ్డి. ఒక సోనియా గాంధీకే జగన్ పుట్టించిన మొగోడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో పైన చెప్పుకునే మాటలు ఉంటాయి కానీ ఏదో కార్యకర్తలను నిరుత్సాహపరుద్దామని, కార్యకర్తల్ని ఇరగొట్టి భయపెట్టి ఈసారి ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా రాకుండా ఈరోజు ఊళ్ళలో కూడా జరుగుతుంది. అదే ఈరోజు ఊళ్ళలో జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఊళ్ళల్లో కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలందరినీ ఎడగొట్టి విభజించి పాలన చేస్తున్నారు. ఏంది ఎంత విభజించి పాలన చేసినా, ఎంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి భయపెట్టడం, మా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను భయపెట్టడం అనేది ఇంపాసిబుల్. నా గుండెల్లో బ్లడ్ ఉంటుంది నాళ్ళు. నేను జగన్ ఫ్యాన్ నే. నేను మోసేది నా భుజం మీద ఇదే కండవా ఉంటుంది. నేను చచ్చిన వాళ్ళు ఇదే జెండా పడతాను. ఓకే అన్న.